హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 28వ భాగాన్ని వినేద్దాం. ఇంటికొచ్చిన వసంత్ రేవంత్ను ఆశ్చర్యంగా చూసింది వసు. రేవంత్ ఏం మాట్లాడలేదు, మౌనంగా సోఫాలోకి వచ్చి కూర్చున్నాడు. వసంతి వస్తున్నానండి అని బయటకొచ్చింది. తన జోబులో ఉన్న డబ్బు కట్ట తీసి, ఇవి బీరువాలో జాగ్రత్తగా పెట్టు, తమ్ముడికి కాస్త మంచినీళ్ళు టవల్తో ముఖం తుడుచుకుంటూ అన్నాడు. భర్త ముఖం చూసిన వస్తుకి భయం వేసింది. మునిపెన్నడూ లేని అతని కంట్లో ఎర్రని చారలు. ఏంటి అలా చూస్తున్నావు, చెప్పింది చెయ్యి అంటూ లోపలికి నడిచాడు. ఏదో జరిగింది, ఆయన్ని అడగాలి. రేవంత్ ముఖం కూడా బాగలేదు. అసలు అక్కడ ఏం జరిగింది అనుకుని డబ్బులు లోపల పెట్టి ఇద్దరికి మజ్జిగ గ్లాస్ ఇచ్చింది. ఇప్పుడు ఏమీ నాకు వద్దొదిన, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అన్నాడు. అయితే నా రూమ్లో పడుకో. పర్వాలేదన్నయ్య, నా రూమ్లోనే పడుకుంటాను. మీ అన్నయ్య చెబుతున్నాడు కదా రేవంత్, పర్వాలేదు వెళ్ళి గదిలో పడుకో అని వసంతి అనగానే తన అన్నయ్య గదికి వచ్చి పడుకున్నాడు. రజనీ చేసిన మోసం తలుచుకుని తనలోనే తాను రగిలిపోయాడు. నన్ను ఇంత మోసం చేసిన దాన్ని ఏం చేయాలి? ఛీ, ఎంత ప్రేమను పంచాను, నా ప్రేమనంతా మోసం చేసింది. నిజంగానే మా ఉసురు దానికి తగులుతుంది అనుకుని నిద్రలోకి జారుకున్నాడు. ఏమైందండి అలా ఉన్నారు, పెద్దలు ఏమన్నారు? రేవంత్ తెగదెంపులు చేసుకున్నాడు. ఏంటి అని షాక్ అవింది వసు. అవును వసు, అక్కడ ఎవ్వరం ఏం మాట్లాడలేదు, వాడు ఒక్కడే చెప్పాల్సింది. అంతా చెప్పి డాక్యుమెంట్స్ మీద కూడా సైన్ చేసి బయటకు వచ్చాడు అని రేవంత్ చేసిన పని చెప్పాడు. అంతా విన్న వసుకి బాధ కలిగింది. ఒక రకంగా రేవంత్ మంచి పని చేసినా ఎందుకో తెలియదండి, మనసుకి చాలా బాధ కలుగుతుంది అంది. ఏం చేస్తాం వసు, తనకి రాజు కావాలి, అందుకే కదా తమ్ముడిని మోసం చేసింది. జరిగిందేదో జరిగింది, ఇంకా రజనీ ప్రస్తావన వాడి దగ్గర తేవద్దు. సరే అండి అని రంగమ్మ రావడంతో మంచినీళ్ళిచ్చి కూర్చుంది. అమ్మా ఏంట్రా? వ్యాన్ని మాట్లాడాడమ్మా. రజనీ తెచ్చిన సామాన్లు పంపించేస్తాను, తనిచ్చిన కట్నం అంతా లక్ష్మీ అత్త చేత పంపించు. ఓనర్ని డబ్బులు అడిగాను, ఒక 2 లక్షలు. సరేరా, అన్నీ చక్కబెట్టాయి, కానీ ఆ దరిద్రం మూసు కానీ గొడవ కానీ ఇంట్లోకి తేవడానికి లేదు. ఎంత మాయ చేసిందిరా నా కొడుకుని. చూస్తూ ఉండు, నా కొడుకుని బాధ పెట్టినందుకు అది ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో ఏడుస్తూ అంది రంగమ్మ. ఎప్పుడు లేనిది అత్తగారు ఏడ్చేసరికి వసంతికి కూడా ఏడుపు ఆగలేదు. ఊరుకో అమ్మా, ఒకరు బాగుండాలని మనం కోరుకోవాలి తప్ప నాశనం అవ్వాలని కోరుకోకూడదు. లోను రజనీ లాంటి వాళ్ళ కోసం అయితే కనీసం మన తలంపుల్లోకి కూడా రానివ్వకూడదు అమ్మ, మహాపాపం కూడా. అదైతే నిజమేరా అని ముగ్గురు బాధపడ్డారు. రాజ్, ఏ ఊరిది అంది రజనీ. మా అమ్మమ్మ ఊరు రజనీ. మా అమ్మమ్మ చనిపోయి చాలా రోజులవుతుంది. ఈ ఇల్లు నా పేరునే రాసింది, ఇక్కడికి ఎవరూ రారు. మా వాళ్ళు కూడా. మా అమ్మమ్మ అంటే ఇష్టం ఉండదు కాబట్టి వచ్చే ఛాన్సే లేదు అని ఇంటి తాళం తీసి తలుపులు తీశాడు. కాస్త దుమ్ము పట్టి ఉంది ఇల్లు. ఇదేంటి, శుభ్రం చేయించలేదా? ఇలా ఉందే ఇల్లు. దగ్గుతూ లోపలికొచ్చింది. ఎంతసేపు చేస్తాను? 1 గంట టైం ఇవ్వు, అన్నీ శుభ్రం చేస్తాను, నువ్వు అలా కూర్చో అని ఇల్లంతా శుభ్రం చేయడం మొదలుపెట్టాడు రాజ్. నువ్వు ఒక్కడవే ఏం చేస్తావు, నేను హెల్ప్ చేస్తానులే అని తను చీపురు తీసుకుని ఇల్లంతా తుడిచింది. రాజ్ ఇల్లంతా కడగ్గానే రజనీ ముగ్గులు పెట్టి వాకిలి బయట కూడా ముగ్గు వేసింది. అన్నీ చేసేసరికి టైం 7 అయింది. ఇద్దరు స్నానాలు చేసి లోపలికొచ్చారు. రజనీ, ఇప్పుడు వంట ఏం చేస్తావు? బయట నుంచి ఫుడ్ తీసుకుని వస్తాను, నువ్వు తలుపు వేసుకో, సరేనా? సరే, తొందరగా రా అని రాజ్ బయటికి వెళ్ళగానే ఇల్లంతా చూసింది. చాలా నీట్గా ఉంది. ఇల్లు చాలా రిచ్గా ఉంది. కిచెన్ రూమ్ కూడా బాగుంది. బెడ్రూమ్లు 2 ఉన్నాయి. హాల్ కూడా పెద్దదే అనుకుని సోఫాలో కూర్చుని ఫోన్ ఆన్ చేసింది. దేవి గారి దగ్గర నుండి 100 మిస్డ్ కాల్స్ చూసి ఇప్పుడు చేస్తే తిడుతూ ఏడుస్తుంది. నాన్న అయితే మాటలతో చంపేస్తాడు. ఏదైతే అదైంది, ఎవరి ఫోను లిఫ్ట్ చేయను. రాజుతో కొత్త జీవితం మొదలు పెడుతున్నాను కాబట్టి నేను అందరికీ దూరంగా ఉండాలి. పాపం రేవంత్ నేను చేసిన పనికి హర్ట్ అయి ఉంటాడు. ఏం కొంపనో ఏంటో, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ వసుని నేనేమీ చేయలేకపోయాను. అయినా ఇప్పుడు నాకు దాని కూడా ఎందుకు, రాజుతో హ్యాపీగా ఉండాలి అనుకుని ఫ్యూచర్ కోసం డ్రీమ్స్ వేసుకుంది. ఏయ్, ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఫుడ్ చల్లారిపోతుంది, తిను అంటూ ప్లేట్ ఆమె ముందు పెట్టాడు. ఏం లేదు రాజ్, అమ్మ ఫోన్ చేసింది, తిరిగి ఫోన్ చేయాలా వద్దా అని థింకింగ్. ఫుడ్ తింటూ అంది. ఎందుకే బాబు, నీ బాబు కోసం తెలుసు కదా, నన్ను ఇద్దరిని చంపేసి జైలుకి వెళ్తాడు. అవసరమా? చూడు, నేను ఖాళీగా ఉండను, జాబ్ చేస్తున్నాను కదా. నువ్వు ఇంకా జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండు, హ్యాపీగా ఉండు. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి, అంతేకాదు నీకు ఏ కష్టం రానివ్వను, ప్రామిస్ అంటూ రజనీ నెత్తిన ఒట్టేశాడు. అతని మాటలకి ఆమె కంట్లో చిరుతడి. ఎవరూ లేరు అనుకున్న నాకు నీ మాటలతో ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ కలిగింది రాజ్. నన్ను ఎప్పుడు నువ్వు వదిలేవి కదా అంది. ఏయ్ మెంటల్, ఎందుకే అలా మాట్లాడుతున్నావు? నీకు తెలీదా నేను నిన్ను ఎలా చూసుకుంటానో? ప్రేమగా ఆమె తల నిమురుతూ అన్నాడు. నాకు తెలుసు రాజ్, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని, కానీ ఎందుకో తెలీదు, నీ కోసం అన్నీ వదులుకొని వచ్చాను. మనసులో ఏదో తెలియని భయం. కొత్త ప్లేస్ కదా, పైగా ఇక్కడ నాకెవ్వరూ తెలీదు మన లైఫ్ ఎలా ఉంటుందో అని. ఎలా ఉంటుంది? సూపర్గానే ఉంటుంది. నువ్వు ఇలాంటి భయాలు ఏం పెట్టుకోకు. నిజం చెప్పు, నా మీద నీకు నమ్మకం లేదా?
నమ్మకం ఉంది కాబట్టే కదా ఇంత దూరం వచ్చాను కదా. ఇంకేమీ ఆలోచించుకు. రేపు పొద్దున్నే ఊరి చివరిన గుడికెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం, సరేనా? అని భోజనం చేస్తుంది. వంట చేసి లోపలికొచ్చింది వసు. రంగమ్మ, రేవంత్, వసంత్ హాల్లోనే కూర్చునున్నారు. అత్తమ్మ, రండి భోజనం చేద్దురు. ఆకలిగా లేదు వసు, మీరు తినండి, నేను కాసేపు ఆగి తింటాను. ఏంటమ్మా భోజనం చేయకుండా ఇలా బాధపడుతూ కూర్చుంటావా? మరి ఏం చేయండిరా తమ్ముడు జీవితం. ఇంకాపమ్మా, నా జీవితానికి ఏమైంది? దరిద్రం వదిలిందని నేను హ్యాపీగా ఉన్నాను. నాకైతే ఎటువంటి బాధ లేదు. రండి భోజనం చేద్దాం అని చాప వేశాడు రేవంత్. పైకి అలా అంటున్నాడు కానీ రేవంత్ మనసంతా రజనీ చేసిన పనికే బాధపడుతూ ఉంది. ఏంటండి మీరు కూడా రండి, రేవంత్కి భోజనం తినిపించరా అని అందరికీ భోజనం వడ్డించింది. గోడకి జారబడి కూర్చున్న రంగమ్మకి దుఃఖం ఆగడం లేదు. కొడుకు మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా వచ్చి కూర్చుంది. తినండి అత్తమ్మ అని. ఎవరికి భోజనం చేయటం ఇష్టం లేకపోయినా ఏదో తిన్నామన్న పేరుకి తిన్నారంతే. రేవంత్ భోజనం చేసి టెర్రస్ పైకి వెళ్ళాడు. ఏంట్రా నిద్ర రావడం లేదా? తమ్ముడు భుజంపై చెయ్యి వేసి అడిగాడు వసంత్. లేదన్నయ్య, నా రూమ్కి వెళ్ళాలంటేనే చిరాగ్గా వస్తుంది నాకు. నిజంగా రజనీ ఎంత పని చేస్తుందని అసలు అనుకోలేదన్నయ్య. జరిగింది ఎందుకురా తలుచుకోవటం? రజనీ చేసిన పనికి, పెళ్లి మీద, ఇటు అమ్మాయిల మీద విరక్తి వచ్చిందన్నయ్య. నిజంగానే ఈ రోజున నన్ను అందరి ముందు వెదవని చేసింది. ఏమీ చేతకాని వాడిగా నన్ను వదిలి నన్ను పెద్దల ముందు నిలబెట్టింది అంటే దాన్ని ఏమనాలో నాకు అర్థం కావలేదన్నయ్య. ఏమంటావు చెప్పు? స్వేచ్ఛ ఇవ్వాలిరా, తప్పులేదు, కానీ అది ఎంతవరకు ఇవ్వాలంటే లిమిట్ వరకే ఉండాలి. కానీ రజనీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చావు. అది అదునుగా తీసుకుని తను ఇలాంటి పని చేసింది. తప్పు నీదేమీ లేదురా, ఎందుకంటే తన మీద నమ్మకంతో నువ్వు ఫ్రీడమ్ ఇచ్చావు, కానీ రజనీ నిలబెట్టుకోలేదు. అయినా తప్పంతా రజనీ తల్లిదండ్రులది. కూతురు ప్రేమ విషయం తెలిసి కూడా వాళ్ళు పెళ్లి చేశారు. మనిషిని అంటే ఆపగలం, కానీ మనసును ఆపలేం కదా. ఇంకా ఈ చెత్త అంతా మనకు అనవసరం. నేను చెప్పింది చేయరా. రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళిపో. కొన్ని రోజులు నీకు నచ్చినట్టుండు ప్లీజ్. అన్నయ్య, నన్ను కాదని వెళ్ళిపోయిన తన కోసం ఆలోచిస్తే నా లైఫ్ ఇక్కడే ఆగిపోతుంది. అందుకే రేపటి నుంచి స్కూల్కి వెళ్తాను. సరే పడుకో అని ఇద్దరు టెర్రస్ పైనే పడుకున్నారు. మరుసటి రోజు పెద్ద వ్యాన్ రావడంతో రజనీ తెచ్చిన సారంతా, ఆమె తెచ్చిన కట్నం డబ్బులన్నీ లక్ష్మీ చేత పంపించారు. వసు, ఏంటత్తమ్మా, ఉన్న దరిద్రం కూడా వదిలింది కదా, రేవంత్ గది శుభ్రం చేయి. సరే అత్తమ్మ అని రేవంత్ గది శుభ్రం చేసింది. వసంత్ ఎప్పట్లానే పనికి వెళ్ళాడు. రేవంత్ స్కూల్కి వెళ్ళాడు. గిర్రెన 3 నెలలు తిరిగాయి. రజనీల ఆనందం అంతా ఇంత కాదు. రాజ్ డ్యూటీకి వెళ్తుంటే రజనీ నచ్చిన సినిమాలు చూసి ఫుల్ ఎంజాయ్ చేసేది. అతను వచ్చే టైంకి అతనికి నచ్చిన వంటలు చేయడం, భోజనం చేయగానే ఇద్దరు బెడ్రూమ్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం. ఈ 3 నెలల్లో రజనీ తల్లిదండ్రులు కూతురు కోసం బాధపడుతూ కోపడుతూనే బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకున్నారు. ఈ 3 నెలల్లో దేవి గారు రజనీకి ఫోన్ చేయని రోజంటూ లేదు. మాయలో పడి అయిన వాళ్ళని కన్న వాళ్ళని దూరం చేసుకుంది రజనీ. వంట చేస్తున్న రజనీకి వికారంగా ఉండడంతో ఉండబట్టలేక బయటకొచ్చి ఒక్కసారిగా వాంతి చేసుకుంది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రజనీ వాంతి చేసుకోవడం చూసి, ఏమైంది రజనీ? తెలీదు, నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి, పైగా బాగా నీరసం వస్తుంది. ఏ పని చేయలేకపోతున్నాను రాజ్ అని పట్టిన చెమట తుడుచుకుంటూ అంది. ఇప్పుడేనా రావటం? అవును, ముందు లోపలికి పద అని రజనీని సోఫాలో కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాడు. తాగి కాస్త స్థిమితపడింది. ఎందుకో అనుమానం వచ్చింది రాజ్కి. రజనీ, ఏంటి రాజ్, ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా? ఎందుకు? బాగా వీక్గా ఉన్నావు, చూపించుకుంటే బాగుంటుంది. రెడీ అవ్వు, ఈలోపు నేను స్నానం చేసి వస్తాను. ఈ టైంలో నా ప్లీజ్ రాజ్, నా వల్ల కాదు. ఏం కాదు, ఇప్పుడు బయటికి వస్తే నీ ఫేవరెట్ రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాను. బ్లాక్మెయిల్ చేయాలంటే నీ తర్వాతే. సరే రెడీ అవుతాను అని తన రూమ్కి వెళ్ళింది. చూస్తుంటే ఇది ప్రెగ్నెంట్ అనిపిస్తుంది, చూద్దాం అని తను రెడీ అవి రజనీని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ గారు పిలవడంతో లోపలికి వచ్చింది రజనీ. ఏంటి విషయం చెప్పమ్మా? గత 2 నెలల నుండి నీరసం, వాంతులు, ఏ పని చేయలేకపోతున్నాను, ఒక్కోసారి కళ్ళు తిరుగుతున్నాయి అని తనకున్న ప్రాబ్లం చెప్పింది. డాక్టర్ గారు రజనీ హెల్త్ కండిషన్ చూసి చెక్ చేశారు. నీతో పాటు ఎవరైనా వచ్చారా, లేదంటే నువ్వు ఒక్కదానివే వచ్చావా? మా వారు కూడా వచ్చారు డాక్టర్. భయపడకండి రజనీ, విషయం ఏంటంటే మీరు తల్లి కాబోతున్నారు. ఆ మాట వినగానే రజనీ ముఖం వెలిగిపోయింది. ఏంటి డాక్టర్ మీరనేది? అవును, ఇప్పుడు మీకు 2nd మంత్ వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. బెడ్ రెస్ట్ ఎక్కువ తీసుకోండి. టైంకి ఫుడ్, మెడిసిన్ వేసుకోండి. మీరు చాలా వీక్గా ఉన్నారు. లోపల బేబీ కూడా చాలా వీక్గా ఉంది. అబార్షన్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి అని మందులు రాసి పంపించింది. రజనీ సంతోషంగా బయటకు వచ్చింది. ఆమె రావడం చూసిన రాజ్ కాల్ కట్ చేసి దగ్గరకు వచ్చాడు. ఏమైంది రజనీ, ఏమన్నారు డాక్టర్ గారు? నేను ప్రెగ్నెంట్ అండ్ రాజ్ చాలా సంతోషంగా చెప్పింది. ఆ మాట విన్న రాజ్ షాక్ అవ్వాడు. ఏంటి రజనీ నువ్వనేది? అవును రాజ్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎంత అంటే మాటల్లో చెప్పలేను. నువ్వు తండ్రివి కాబోతున్నావు రాజ్.
ఓకే ఓకే ముందు పద మన ఇంటికి వెళ్దాం అని మందులు తీసుకుని వెళ్లారు. ఇంటికి రాగానే బెడ్ మీద కూర్చుని వాటర్ తాగి గ్లాస్ పక్కన పెట్టి రాజ్ని చూసింది. అతను ముభావంగా ఉండడం చూసి, ఏంటి రాజ్ అలా ఉన్నావు? ఏం లేదు రజని. ఏం లేదంటూనే డల్గా ఉన్నావు, చెప్పు ఏమైంది? ఏం లేదు, ఇప్పుడే కదా మనం కాస్త కుదురుపడ్డాం, సెటిల్ అవుతున్నాం కదా. ఈ టైంలో నువ్వు ప్రెగ్నెంట్ అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం మనకి అప్పుడే పిల్లలు ఎందుకా అని. ఏమైంది రాజ్, మనకేం తక్కువ అని నువ్వు ఎలానో జాబ్ వెళ్తున్నావు. నేనంటావా, బ్యాంక్ జాబ్ వదిలేశాను, డెలివరీ అయ్యాక నేను ఖాళీగా ఉండను, ఏదో ఒకటి జాబ్ చూసుకుంటాను, నువ్వేమి ఇబ్బంది పడకు అంది. నా బాధ అది కాదు రజని, మనకి వెనక ముందో ఎవరు లేరు కదా. డెలివరీ అయ్యాక నీ దగ్గర ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి. మనం అందరినీ వదులుకొని వచ్చాం, మనకి తోడుగా ఎవరు లేరు కదా. నా బాధ అది. బేబీ పుట్టాక అన్ని పనులు నువ్వు చెయ్యాలంటే కష్టం కదా. నువ్వు అది ఆలోచిస్తున్నావా? మరేం పర్వాలేదు, ఒక మనిషిని పెట్టుకుంటాను, నువ్వు ముందు హ్యాపీగా ఉండు, పుట్టబోయే మన బిడ్డ కోసం ఆలోచించు అని రాజ్ ఒడిలో పడుకుంది. ఆమె తల నిమురుతూ తన ఆలోచనలో తనున్నాడు రాజ్. అతని ఒడిలో పడుకుని కళ్ళు మూసుకున్న రజనీకి దేవి గారే గుర్తుకొచ్చారు. ఈ టైంలో అమ్ముంటే ఎంత బాగున్నో అనుకుని తనలోనే తాను బాధపడింది. అమ్మున్నంత వరకు అమ్మ విలువ, ప్రేమ విలువ తెలీదు. ఏదైనా దూరం అయితేనే తెలుస్తుంది వాటి విలువ, అది మనిషి అయినా వస్తువైనా. వంట చేసి తన గదికొచ్చి కూర్చుంది వసంతి. మనసు స్థిమితంగా లేదు. ఉండబట్టలేక తన తండ్రికి ఫోన్ చేసింది. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? రేవంత్ ఇప్పుడు బాగానే ఉన్నాడా? హా నాన్న బాగానే ఉన్నాడు. గొడవలో పడి చెల్లి చుట్టరికానికి కూడా రాలేదు, క్షమించండి నాన్న. లేదురా, అసలు విషయం నీకు చెప్పలేదు, సంబంధం క్యాన్సిల్ అయింది, సిరి కూడా వద్దని చెప్పింది. ఏమైంది నాన్న? తెలీదురా, అన్నీ కుదిరాయి, అనుకునే లోపే వాళ్ళు చేసుకోమని చెప్పాను అని అనంత జరిగిన విషయాలన్నీ కూతురుతో చెప్పుకొని బాధపడ్డాడు. అంతా విన్న వసు ఏం మాట్లాడలేదు, తన ఆలోచనలో తనుంది. సరే నాన్న, ఆయన వచ్చే టైం అయింది, నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేసి బయటకు వచ్చింది. వసు మంచినీళ్ళివ్వు అని సోఫాలో కూర్చుని వంటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు వసంత్. తాగండి అని వాటర్ బాటిల్ ఇచ్చింది. ఏంటి వసు అలా ఉన్నావు? అమ్మేది? అత్తమ్మ చావిడి దగ్గరికి వెళ్ళిందండి. రేవంత్ స్కూల్కి వెళ్ళాడా? హా వెళ్ళాడండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి వసు అది? అంటే మీకు ఇష్టమైతేనే. అబ్బా ముందు విషయం చెప్పు వసు అని కసిరాడు. రేవంత్కి మనం పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా, పైగా వచ్చిన సంబంధాలన్నీ రెండో పెళ్లి అనగానే వెనక్కి వెళ్ళిపోతున్నారు. బయట సంబంధాలు చేసుకునే బదులు మా చెల్లి సిరిని రేవంత్కిచ్చి చేద్దామా? భయపడుతూనే అడిగింది వసంతి. మౌనంగా ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? కోపం వచ్చిందా? లేదు వసు, నువ్వు చెప్పింది బానే ఉంది, రేవంత్ ఒప్పుకుంటాడా అని నా ఆలోచన. భోజనం చేద్దామని చావిడి దగ్గర నుండి వచ్చిన రంగమ్మ కొడుకు కోడల మాటలు విని గుమ్మం దగ్గరే ఆగిపోయింది. సిరి కోసం మీకు తెలుసు కదా, తను ఇంకా నా కన్నా తెలివైనది, అన్ని విషయాలు తెలుసు, పెద్దగా చదువుకోలేదు కానీ ఇంటి పని వంట పని బాగా చేస్తుంది. మన రేవంత్ని తను బాగా చూసుకుంటుంది, పైగా అత్తమ్మని కూడా. అల్లరి చేసే పిల్ల కూడా కాదు. ఈ విషయం పొద్దున అత్తమ్మకి చెబుదామనుకున్నాను కానీ అత్తమ్మ చావిడి దగ్గరికి వెళ్ళింది. వచ్చాక అత్తమ్మతో మాట్లాడతానండి, ఏదైనా రేవంత్కి ఇష్టమైతేనే, లేకపోతే లేదు. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతుంటే నాకే బాధ కలుగుతుంది. ఏదన్నా రేవంత్కి ఒక తోడు చూడాలండి. ఒకవేళ మా చెల్లి నచ్చకపోయినా మా ఊర్లో ఇంకా అమ్మాయిలున్నారు, వాళ్ళనైనా నాన్నని మాట్లాడమంటాను, ఏమంటారు? ఆ పని చేద్దాం వసు, ముందు అమ్మతో మాట్లాడి సిరి గురించి అడుగుదాం, లేదంటే వేరే సంబంధాలు చూద్దాం మీ ఊర్లోనే. మీరు స్నానం చేసిరండి, ఈలోపు భోజనం ఏర్పాట్లు చూస్తాను అని వంటగదికెళ్ళింది. వాళ్ళ మాటలు విన్న రంగమ్మ మనసులోనే ఆనందపడింది. నా పెద్ద కొడుకు కోడలు ఉన్నంత వరకు నాకెందుకు భయం? రేవంత్ని ఎలా అయినా ఒప్పించి సిరికిచ్చి చేస్తాను. అనంత్ కుటుంబం కోసం నాకు బాగా తెలుసు అనుకుని లోపలికొచ్చింది. స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అవి తన రూమ్కి వచ్చాడు రేవంత్. కబోర్డ్ ఓపెన్ చేసి తన షార్ట్ని టీషర్ట్ని వేసుకుని రెడీ అయి బయటకు వచ్చాడు. సోఫాలో కూర్చుని ఉంది రంగమ్మ. ముందుగానే వసంత్ వసు విషయం చెప్పడంతో రేవంత్కి ఎప్పుడు చెబుదామని వెయిట్ చేస్తుంది రంగమ్మ. వదినా కాఫీ అని సోఫాలో కూర్చుని, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి నాన్న. మాటలే కదా, మాట్లాడు, వదినమ్మ ఇచ్చిన కాఫీ గ్లాస్ తీసుకుంటూ అన్నాడు. అదేం లేదు నాన్న, మరి సంబంధం వచ్చింది. రంగమ్మ నోటి నుంచి ఇంకా మాటలు కూడా పూర్తిగా రాలేదు. అమ్మా పెళ్లి గొడవ నా దగ్గర మాట్లాడుకో. సంబంధాలు రావటం, రెండో పెళ్లి అనగానే వెళ్ళిపోవటం, రెడీ అవటం, వాళ్ళు రాగానే అసలు విషయాలు తెలుసుకుని వెళ్ళిపోవటం, బాబా చిరాకు వస్తుందనుకో. అరే కాస్త ముందు నేను చెప్పేది వినిరా, నీకోసం వాళ్ళకి అన్ని విషయాలు తెలుసురా. ఏంటి? అవును రేవంత్, అమ్మాయి మనకి తెలిసిన అమ్మాయే, తమ్ముడు పక్కన కూర్చుంటూ అన్నాడు వసంత్. దూరపు సంబంధం కాదు, దగ్గర సంబంధమే. వాళ్ళ సైడ్ నుంచి ఓకే అయింది, కానీ నువ్వు అంటే వాళ్ళని రేపే రమ్మని, అమ్మాయి నీకు నచ్చితే అన్ని విషయాలు మాట్లాడదాం, ఏమంటావు? నవ్వుతూ అడిగింది వసు. మీ ముగ్గురు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని నా దగ్గరకు వచ్చారు, అవునా?
అవును అన్నారు ముగ్గురు ఒకేసారి. మీ ఇష్టం. ఇప్పుడు చెబుతున్నాను, అమ్మాయి నచ్చకపోతే వద్దని చెప్పేస్తాను. అంటే నువ్వు అనవులే నవ్వుతూ అంది రంగమ్మ. ఏంటో మీ ముగ్గురు నాకు పెళ్లి చేయాలని బాగా కంకణం కట్టుకున్నారు. సరే అన్నయ్య పద వెళ్దాం, షాప్కి వెళ్ళాలి కదా. పద అమ్మ వెళ్ళొస్తాం అని వసుకి సైగ చేసి వెళ్ళాడు. వసంత్ ఎందుకో సైగ చేశాడో వసుకి బాగా అర్థమైంది. అత్తమ్మ ఏంటి వసు, నాన్నతో మీరు మాట్లాడే విషయం చెప్పండి అత్తమ్మ. ఒప్పుకుంటారంటావా? అత్తమ్మ నాన్న ఏమీ అనుకోడు, చెప్పాలంటే ఆనందిస్తాడు. నేనైతే విషయం చెప్పలేదు అని వసు అనంత్కి ఫోన్ చేసి రంగమ్మకి ఇచ్చింది. హలో వసు. వసు కాదు తమ్ముడు, నేను రంగమ్మని. అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాం తమ్ముడు, భోజనం అయిందా అని కుశల ప్రశ్నలు అడిగి నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి అక్క. అది రేవంత్ కోసం నీకు తెలిసిందే కదా, వాడికి ఇప్పుడు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని ఆగిపోయింది. ఎందుకో సిరిని అడగాలంటేనే ఆలోచనలో పడింది. అవునా, మంచి విషయమే కదక్క. ఎన్ని రోజులని రేవంత్ ఇంట్లో ఉంటాడు? ఆ రజని చేసిన పని తలుచుకొని బాధపడతాడు. దాని బదులు పెళ్లి చేయడమే మంచిది కదా. అందుకే మీ ఊర్లో ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే సంబంధం చూడనంత్ అని రంగమ్మనగానే వసంతి తన అత్తగారి వైపు షాక్గా చూసింది. అవునా, సరే అక్క అని అంతలోని అక్క నువ్వేమీ అనుకోనంటే సిరిని మన రేవంత్కిచ్చి చేద్దామా? అనంత్ మాటలకి రంగమ్మ కంట్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. ఏంటక్క ఏం మాట్లాడో? అది అనంత్, సిరి కోసం మాకు తెలుసు తను చాలా మంచి అమ్మాయి. అంటే రేవంత్కి ముందే పెళ్ళి అయిందని తను ఎలా ఒప్పుకుంటుంది అని. అలాంటి భయాలు ఏం పెట్టుకోకక్క, సిరిని ఒప్పించే బాధ్యత నాది. తనతో మాట్లాడి నేను ఫోన్ చేస్తాను. సరే అనంత్ అని రంగమ్మ ఫోన్ కట్ చేసింది. ఏంటత్తమ్మా మీరు అడగడానికి నామోషీనా? చిరుకోపంగా అంది వసు. నామోషి కాదే వసు, సిరిని అడగాలంటేనే ఏదోలా అనిపించింది, అందుకే అలా మాట్లాడాను. అంతేకాని అడగడానికి నాకెందుకురా నామోషి? మీ ఆలోచన నాకు అర్థమైంది అత్తమ్మ. నాన్న ఇంట్లో వాళ్ళు అందరూ రేవంత్కి రెండో పెళ్ళి అని అసలు అనుకోరు. మీరు కూడా ఇదే ఫిక్స్ అవ్వండి, రేవంత్కి ఇదే మొదటి పెళ్ళని. ముందు మీ చెల్లి ఒప్పుకోవాలి కదా. ఎందుకు ఒప్పుకోదు? ఒప్పుకుంటుంది. 15 గంటలో మీకు ఫోన్ వస్తుంది అత్తమ్మ, మీరు టెన్షన్ పడకండి అని ఫోన్ రంగంకి ఇచ్చి మిషన్ దగ్గర కూర్చుంది. చాపపై కూర్చుంది ఆమె. నారింజ రంగు కాటన్ పట్టు జాకెట్ వేసుకుని దానిపై లేత గులాబీ రంగు పట్టు పరికిని వేసుకునింది. ఆ పట్టుబట్టల్లో ఆమె మరింత అందంగా మెరిసిపోతుంది. పొడవైన జటని వెనక్కి వేసుకుని జాకెట్ ముక్కలు కట్ చేస్తుంది. ఆమె ఎవరో కాదు, సిరి. సిరి ఏంటి నాన్న అంది తల ఎత్తుకున్నాని. అది నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి నాన్న అని చేతిలో ఉన్న కత్తెర పక్కన పెట్టి తండ్రి వైపు చూస్తుంది. కూతురు పక్కన కూర్చున్నాడు అనంత్. వంటగదిలో ఉన్న వరలక్ష్మి బయటకు వచ్చింది. తనకి విషయం ముందుగానే తెలుసు, కానీ కూతురు ఒప్పుకుంటుందో లేదో అని భయం. సిరికి అర్థమయ్యేలా విషయం చెప్పాడు అనంత్. ఏమంటావురా, బావగారి కుటుంబం ఎలాంటిదో నీకు తెలుసు కదా. అక్క కూడా నీకు తోడుగా ఉంటుంది. రేవంత్ని చేసుకుంటావా? నా ఇష్టం ఏముంది నాన్న, మీ ఇష్టం. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. కూతురు మాటికి గర్వంగా చూశాడు అనంత్. అది కాదురా, నీ మనసుకి ఇష్టమైతేనే చెప్పుమా. మా కోసం కాదు, నువ్వు సంతోషంగా ఉండాలని మా బాధ. నాన్న మీ ఇష్టమని చెప్పాను కదా, నా ఇష్టం అంటూ ఏమీ లేదు అంది. సరే రంగమ్మ అక్కకి ఫోన్ చేసి రేపు చూసుకోవడానికి రమ్మని చెప్పనా? సరే నాన్న మీ ఇష్టం అని తన పని చేసుకుంది. వరలక్ష్మి అనంత్ ఆనందం అంతా ఇంత కాదు. సిరి ఆ జాకెట్ ముక్కలు తీసుకుని మిషన్ దగ్గర కూర్చుంది. అనంత్ వెంటనే రంగమ్మ ఫోన్ చేసి విషయం చెప్పాడు. విషయం అంతా విన్న రంగమ్మ ఆనందం అంతా ఇంత కాదు. సరే తమ్ముడు, రేపు రేవంత్ని తీసుకొని ఇంటికి వస్తాం, అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందాం, సరేనా? సరే అక్క ఉంటాను అని అనంత్ ఫోన్ కట్ చేయగాని రంగమ్మ వసంతి వైపు మురిపంగా చూస్తుంది. ఏంటత్తమ్మా ఇప్పుడు సంతోషమేనా? చాలానే, అంతా నీ వల్లే అని వసుకి దిష్టి తీసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.